హారర్ మూవీస్ చూడొద్దంటే చూస్తూనే ఉంటావు. రాత్రంతా అమ్మా దయ్యం అని ఒకటే కలవరింత నిన్నసలు. అయినా దీన్ని చెడగొట్టేదంతా మీరే. ఇలాంటి సినిమాల పిల్లలకి చూపించేది? టైం అయింది, రా ఇక పడుకుందు. పొద్దున్న స్కూల్కెళ్ళాలి. హలో హలో జగదీష్, నేను ఇన్స్పెక్టర్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో రెంట్కున్న ఫ్యామిలీ, మీ ఇంటి పాత ఓనర్ ప్రతాప్ మీ ఎస్టేట్లో దారుణంగా చనిపోయి ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చనిపోతున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎక్కడో ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. హలో, ఎవరు? నేను మీ ఇంటి పాత ఓనర్ ప్రతాప్ని. నువ్వా? ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఆ హౌస్ లో ఎవరన్నా రెంట్కున్నారా? ఉన్నారు. అయితే ఇప్పుడేంటి? అక్కడేమీ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు దేని గురించి కాల్ చేసావు? ఏం లేదు, క్యాజువల్గా అడిగానంతే. చూడు సార్, అర్ధరాత్రి పూట నువ్వు ఆ ఇంటి గురించి కాల్ చేసి అడుగుతున్నావంటే ఆ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు చనిపోతున్నారని నాకు చాలా మంది చెప్పారు. నువ్వేమో ఆ దయ్యాల కంపెనీ నాకు అమ్మేసి వెళ్ళిపోయావు. ఒకవేళ అందరూ అనుకున్నట్లు ఆ ఇంట్లో నిజంగానే దయ్యాలు ఉన్నట్లయితే నేను మొట్టమొదటి నీకే కాల్ చేస్తాను, సరేనా? హలో. హలో సార్, ప్రతాప్ గారేనా? అవును, చెప్పండి. నా పేరు చందు అండి. మేము మీ ఫామ్ హౌస్లో రెంట్కుంటున్నాం. ఇక్కడ తెలియని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ముందు ఏం జరిగిందో తెలుసుకుందామని కాల్ చేశాను సార్. సరే రండి. హలో 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 ఆ ఎస్టేట్ దగ్గర నుండి కాల్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయినట్లే. ఆ ఎస్టేట్లకి అడుగు పెట్టి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు ఎవరూ లేరు. అది ఇల్లు కాదు, అది ఒక మర్మ భూమి. ఇక్కడ రమ్య అంటే ఎవరు? నేనే సార్. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ సిబిఐ ఆఫీసర్. ఒక కేసు పని మీద మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇతను ఎవరో మీకు తెలుసా? రమ్య, అతను ఎవరో నీకు తెలుసా? సారీ సార్, అతనెవరో నాకు తెలీదు. మీరు ఈ డైలాగ్ చెప్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, ఇతని గురించి చెప్పే ముందు ఫస్ట్ మీకు ఒక ఎస్టేట్ గురించి చెప్పాలి.
ఒకరోజు మార్నింగ్ మా పై ఆఫీసర్ కాల్ చేసి ఒక కేసు పని మీద అర్జెంటుగా నన్ను కలవాలన్నారు. హాయ్ సార్. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎస్టేట్ ఉంది. ఆ ఎస్టేట్లోకి అడుగు పెట్టాలంటేనే చుట్టుపక్కల జనాలు భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఆ ఎస్టేట్లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాళ్ళు దయ్యాలుగా మారి అక్కడే తిరుగుతూ అక్కడికి ఎవరు అడుగు పెట్టినా సరే వాళ్ళని చంపేస్తున్నారు. నాన్సెన్స్ సార్, ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి? చూడు చందు, మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ భూమి మీద మన కంటికి కనిపించిన శక్తులు ఎన్నో మన చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడేం జరిగేది కనిపించడం లేదని, అక్కడేం జరగడం లేదని అనుకోవడానికి లేదు. ఇది కూడా అంతే. నీకెంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయి. ఈ కేసుని హిస్టరీలో మిస్టరీ కాకుండా చూడు. ఓకే, షూర్ సార్. ఆల్ ద బెస్ట్. ఆ తర్వాత ఆ ఎస్టేట్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. ఏ మీకు బతకాలని లేదా? మేము సిబిఐ ఆఫీస్. మీరు సిబిఐ ఆఫీసర్ అని మాకు తెలుసు. ఆవాసంలో ఉన్న దయ్యాలకి తెలియదు కదా. చూడండి, కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం మంచిది, ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకోకపోవడం చాలా చాలా మంచిది. సర్లే, కమాన్ గెట్ ఇన్. ఆ ఎస్టేట్ గురించి చెప్పడం కాదు కదా, ఆ ఎస్టేట్ గురించి అడగగానే అందరూ భయపడి పారిపోతున్నారు. ఏమో మాకు తెలియదు, ముందు ఎవరన్నా అడగండి. వెళ్దాం పదరా. ఇంకా చెప్పి రాలేదా? వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి నాకు కూడా దయ్యాలున్నాయేమోనని నమ్మాలనిపించింది. ఇంకా ఈ ప్రపంచంలో దయ్యాలని, భూతాలని ఇలాంటి అర్థం కాని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామని నేను వెళ్ళి ఒక సాధువుని కలిశాను. అతను నాకేమని చెప్పాడంటే, చూడు బాబు, ఒక ప్లేస్లో కొన్ని శక్తులు శక్తివంతంగాను, ఇంకొన్ని ప్లేస్లో వాటి శక్తి చాలా తక్కువగాను ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం వెళ్ళి ఒక గుళ్ళో 10 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఇంకో 10 నిమిషాలు కూర్చుందామని అనిపిస్తుంది. అదే శ్మశానానికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు అక్కడి నుంచి బయటకు వద్దామా అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు ఆయా ప్లేసుల్లో శక్తిలే గనక లేకపోతే మన మైండ్ సెట్ ఎందుకు మారుతుంది? నువ్వే ఆలోచించు అని చెప్పాడు. అప్పట్నుండి నాకు ఈ భూమి మీద దయ్యాలని కాదు, ఏవో శక్తులున్నాయని నమ్మాలనిపించింది. ఎవరో ఈ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీశాడని తెలిసింది. దెయ్యాలు లేవన్నదే నిజమైతే మరి మనిషికి వాటి పట్ల భయం ఎందుకు? మరి దెయ్యాలు ఉన్నవే నిజమైతే మరి వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగా ఎందుకు ఉంది? వీటికి ఖచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గర ఎలా ఉన్నాయో లేదో తెలియదు, కానీ దెయ్యాలు ఉన్నాయనటానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అందుకే కాటన్ హౌస్లో దెయ్యాలున్నాయని అక్కడ జనాలు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఈ కాటన్ హౌస్ ఎక్కడుంది? దాని వెనుక ఉన్న కథ ఏంటి? విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ఎస్టేట్ ఉంది. అందులో ఒక ఫ్యామిలీ బిజినెస్ లో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఆ ఎస్టేట్ లో వాళ్ళు చాలా మందికి కనిపించారు. అప్పటి నుండి ఆ ఎస్టేట్ లోకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు దారుణంగా చనిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఆ ఇంటిని కొన్ని శక్తులు ఆవహించుకున్నాయి. అతన్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఎస్టేట్ గురించి ఏమైనా ఒక చిన్న క్లూ దొరుకుతుందేమోనని నేను వెళ్ళి అతన్ని కలిశాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి డాక్యుమెంటరీస్ తీస్తుంటాం. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఆ హౌస్ గురించి పేపర్లో చదివాం. మోడర్న్ యుగంలో కూడా మారని మూఢనమ్మకాలు, ఫామ్ హౌస్లో దెయ్యాల హల్చల్. రే మామా, మరిద్దరం ఈ హౌస్ గురించి డాక్యుమెంటరీ తీద్దామా? రే, నీకేమైనా పిచ్చా? అయినా ఈ కాలంలో దెయ్యాలు పోతాలేట్రా, అదేదో పబ్లిసిటీ కోసం కాకపోతే. రే, ఈ సృష్టిలో చాలా విషయాలు కూడా నమ్మడానికి పర్ఫెక్ట్ రీజన్స్ లేవు, అలాగని నమ్మకపోవడానికి పర్ఫెక్ట్ రీజన్స్ లేవు. రే, నేనైతే ఎస్టేట్ గురించి ఖచ్చితంగా డాక్యుమెంటరీ తీస్తాను. రావటం రాకపోవటం నీ ఇష్టం అని నా ఫ్రెండ్ ఒక్కడే అక్కడ డాక్యుమెంటరీ తీయడానికి వెళ్ళాడు.
ఏం జరిగిందో ఏమో కానీ నా ఫ్రెండ్ దారుణంగా చనిపోయాడు. అందులో ఒక ఫ్యామిలీ బిజినెస్లో లాస్ వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేను ధారవాడకి వెళ్ళాను. నేను ఆ ఇంటికి సంబంధించిన వానర్ని ఎంక్వైరీ చేస్తే అతను ఆ ఎస్టేట్ని ఎవరికో అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది. నేను చిన్నగా అతను మాండ్యాలో ఉన్నాడని అడ్రస్ కొనుక్కొని వెళ్ళి అతన్ని కలిశాను. నీకొక విషయం చెప్పనా, మనకు తెలియని విషయాల గురించి ఆలోచించడం అంటే మన చావుకి మనమే రిహార్సల్ చేసుకోవడం లాంటి. ఆ ఎస్టేట్లకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు బ్రతికి బయటపడిన ఆనవాళ్లు లేవు. ఈ ఎస్టేట్ గురించి నీకు పూర్తిగా తెలియక వచ్చినట్టున్నావు. నా మాట విను, డాక్యుమెంటరీ వద్దు, ఏమీ వద్దు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపో, నీకే మంచిది. లేకపోతే డైరెక్ట్గా శ్మశానానికి పోతావు. సార్, ఈ ప్రపంచంలో సొల్యూషన్ అంటూ లేని ప్రాబ్లం ఉండదు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఆ ఆవాసంలో ఉండే ప్రాబ్లం కూడా ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది సార్. చూడు బాబు, వర్షం పడేటప్పుడు మనం గొడుగు తీసుకెళ్తాం. ఆ గొడుగుతో మనం తడవకుండా ఆపగలమేమో గానీ అదే గొడుగుతో నువ్వు వర్షం పడకుండా ఆపగలవా? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండటానికి ఇది మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, విధి. విధి నుంచి తప్పించుకోవాలే గాని విధినే మార్చాలనుకోవడం నీ మూర్ఖత్వం. మనం భయపడే కొద్ది చిన్న ప్రాబ్లం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే నేను వీళ్ళు చెప్పే మాటల గురించి పట్టించుకోకుండా ఆ ఎస్టేట్ గురించి డాక్యుమెంటరీ తీయడానికి అక్కడికి వెళ్ళాను.